వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతీయులకి పెళ్లి కష్టాలు. సో, పెళ్లి కాకనా, లేదంటే సంబంధాలు దొరకకనా, లేదంటే ఉద్యోగాలు పోయాయని మాత్రం ఆలోచించకండి. ఈ ఎఫెక్ట్ ట్రంప్ వల్ల. సో, అమెరికా అధ్యక్షుడికి, ట్రంప్‌కి భారతీయ పెళ్ళిళ్ళకి ఏం సంబంధం అని అనుకుంటున్నారా? ట్రంప్‌కి భయపడి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఒకటికి 100 సార్లు ఆలోచిస్తున్నారట. సో, భారతదేశానికి రావాలనే ఆలోచన మర్చిపోయి, అక్కడ ఉండే వాళ్ళతోటే నచ్చినా, నచ్చకున్నా పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుందట. సో, ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్ ఎట్లా స్టార్ట్ అయిందో, అలాగే అమెరికాలో కూడా వేలాది పెళ్ళిళ్ళతో, బాజాలతో అమెరికా సందడిగా అయిందట. సో, ఏంటి దీనికి కారణం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యుద్ధం ఇంపాక్ట్ ఒకవైపు. అండ్ దాంతో పాటు ఇన్ కేస్ అమెరికా నుంచి భారతదేశానికి వచ్చేస్తే మళ్ళీ తిరిగి వెళ్తామా లేదా? సో, ఇప్పుడుండే పరిస్థితుల వల్ల అమెరికాలో ఒక 2 వారాలు మించి సెలవులు పెడితే గెట్ లాస్ట్ అని చెప్తున్నాయంట కంపెనీలు. సో, సరే ఉద్యోగం లేకపోతే ఏం చేయాలని ఆలోచన, ఉద్యోగం పోతే మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలంటే జీరో నుంచి బిగిన్ చేయాలని ఇంకొకరి భయం. సో, అట్లా కొంతమంది ఇండియాకి తిరిగి రావట్లేదు పెళ్ళిళ్ళ కోసం. ఇంకొంతమంది వీసా స్టాంపింగ్. 2 సంవత్సరాల వరకు వీసా స్టాంపింగ్ పైన ఉండే రూల్స్, వాటి వల్ల ఇబ్బందులు. సో, మళ్ళీ తిరిగి వస్తే వీసా స్టాంపింగ్‌కి ఎప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో, యుద్ధ పరిస్థితుల వల్ల ట్రంప్ ఎట్లాంటి ఆలోచన చేస్తాడో అన్న భయంతో ఇంకొంతమంది భారతదేశానికొచ్చి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఒక్కటికి 10 సార్లు ఆలోచిస్తున్నారట. ఒక పక్క ఉద్యోగ భయం, ఇంకో పక్క వస్తే మళ్ళీ రానిస్తారో లేదో అని ఇంకొక భయం. సో, దీంతో అక్కడుండే భారతీయులు పెళ్ళిల్లో ముహూర్తాలు బావుండడంతో అక్కడి వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారు. సో, మొత్తం అమెరికాలో చూస్తే దాదాపు 50-55 లక్షల మంది భారతీయులున్నారు. సో, వాళ్ళు ఏమేం చేస్తుంటారు? ఎక్కడెక్కడ ఉంటుంటారు అంటే, సో, చాలా మంది ఏందంటే వ్యాపారం, బిజినెస్, ఆహ్, హోటల్ బిజినెస్ కావచ్చు, లేదంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ బిజినెస్, పెళ్ళిళ్ళకి సంబంధించి ఫోటోగ్రఫీ, తర్వాత పండితులకు సంబంధించి ఇట్లాంటి అరేంజ్ చేసే బిజినెస్. ఇంకొంతమంది ఇక్కడ మనమే ఎట్లయితే ఈవెంట్ మేనేజర్స్‌ని పిలుచుకొని మన ఫంక్షన్స్ చేసుకుంటామో, సో, అట్లా ఈవెంట్ చేసే బిజినెస్‌లో కొంతమంది. సో, ఐటీ సెక్టార్‌లో కొంతమంది, అండ్ దాంతో పాటు స్కూల్స్ అండ్ కాలేజెస్‌లో స్టూడెంట్స్‌గా కొంతమంది, చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది, చదువు చెప్పేవాళ్ళు ఇంకొంతమంది. సో, ఇట్లా అక్కడ సెటిల్ అయిన వాళ్ళలో 50-55 లక్షల మంది భారతీయులు ఉన్నారు. సో, వీళ్ళు చాలా ఒత్తిళ్లలో ఉన్నారంటే ట్రంప్ నిర్ణయాలతో. సో, అందులో ఎక్కువ మంది డల్లాస్. సో, డల్లాస్‌లో ఎక్కువ దేవాలయాలు, స్కూల్‌లు ఉన్నాయంట భారతీయులకు సంబంధించి. సో, అక్కడ భారత సంతతి ఎక్కువుంటది. చికాగో. సో, అక్కడ గూడా రెస్టారెంట్ అండ్ షాప్స్ ఉన్నాయి. అందులో భారతీయ రెస్టారెంట్స్ ఎక్కువున్నాయన్నమాట. తర్వాత ఎనర్జీ కారిడార్, షుగర్ ల్యాండ్ ప్రాంతంలో ఇండియన్స్‌లు ఎక్కువుంటే, తర్వాత అట్లాంటా ఐటీ బిజినెస్ కారణంగా అక్కడ కూడా కొంతమంది భారతీయులు ఉంటున్నారు. అండ్ దాంతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా భారతీయులు కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేశారట. సో, ఆ బిజినెస్ ఏంటి అనేది గూడా నేను మీకు జెప్తాను. సో, ఇప్పుడేంటంటే భారతీయులు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో అన్నిట్లో కూడా బయటికెళ్ళి పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి. సో, గతంలో ఇక్కడ హైదరాబాద్ మెయిన్‌గా చూస్తుంటే అమెరికాలో సాఫ్ట్‌వేర్ అని, ఐటీ జాబ్ అని, బిజినెస్ అని అలాంటి సంబంధాలకే ఇయ్యాలి అని జెప్పి ఇక్కడ తల్లిదండ్రులు గూడా వేచి చూసే పరిస్థితి, అలాంటి సంబంధాలకే ఇచ్చి పంపించేస్తుంటారు. సో, అమెరికా వాళ్ళు ఉండే భారతీయులు గూడా అలాంటి సంబంధాలు అంటే ఇక్కడ ఇండియన్స్‌ని చేసుకోవాలి, చదువుకునే అమ్మాయి అయితే బావుంటది అండ్ ఉద్యోగం చేసే అమ్మాయి అయితే బావుంటది. ఇట్లా వీళ్ళు ఆలోచిస్తుండే. కానీ ఇప్పుడు ఈ 2 ఆలోచనలకి బ్రేక్ పడింది. సో, ఎవరైనా విదేశీయ సంబంధాలు చూడాలి అని ప్రత్యేకంగా అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళకే ఇయ్యాలి అంటే మీ కలలు కల్లలుగానే మిగిలిపోయే పరిస్థితి. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అక్కడుండే భారతీయుల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో, ఆ పెళ్ళిళ్ళు కూడా హంగు ఆర్భాటం లేకుండా సీదా సాదాగా చేసుకున్న పరిస్థితి. సో, మరి పెళ్ళిళ్ళు అంటే ఫంక్షన్ హాల్స్, పురోహితులు, ఫోటోగ్రాఫర్స్, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా సర్వం కామన్ గానే ఉంటాయి. భారతదేశంలో జరిగితే అది వేరే విషయం. మనం ఒక్కరికి ఆర్డర్ ఇస్తే 10 మంది దగ్గర రేట్ చెక్ చేసుకొని మరి అండ్ ప్యాకేజ్ చెక్ చేసుకొని మరి ఫోటోగ్రఫీ వాళ్ళకి ఇస్తుంటాం. ఇక పండితుల విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో అలాగే చేస్తుంటాం. ఇక రెస్టారెంట్‌లో తర్వాత లేదు బ్యాంక్వెట్ హాల్‌లో, ఫంక్షన్ హాల్‌లో చేసుకోవాలనుకున్నప్పుడు బడ్జెట్ బట్టి డిసైడ్ అయితుంటాం. కానీ అమెరికాలో ఉండే వాళ్ళకి మాత్రం ఆ ఛాన్స్ లేకుండా పోయింది. సో, ఫిక్స్‌డ్ ప్యాకేజ్‌తో పంతుల్లో, ఫిక్స్‌డ్ ప్యాకేజ్‌తో ఫోటోగ్రాఫర్‌లు రేట్లు పెంచేసారంట. ఒకేసారిగా వేల కొద్దీ పెళ్లి బాజాలు మోగుతుంటాయి. అండ్ బాజా కొట్టే బాజా, భజేంద్రీలు మోగాలి అంటే మినిమమ్ రూ. 1,00,000 చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీన్ని అదునుగా చూసుకొని ఎవరైతే భారతీయులు బిజినెస్‌లో చేతివాటం చూపిస్తారు కదా! సో, ఒక పక్క ఈ యుద్ధం ఇంపాక్ట్, ట్రంప్ ఇంపాక్ట్ వీళ్ళకి బిజినెస్‌లో కలిసొచ్చేలాగా చేసిందంట. సో, రాంచ్ హౌస్. సో, ఇక్కడ మనం ఫార్మ్ హౌస్ ఎట్లా అనుకుంటామో అట్లాగే రాంచ్ హౌసెస్ అని ఉంటాయి. అంటే కంప్లీట్‌గా ఫార్మ్ మధ్యలో ఒక విశాలమైన
ఇల్లు ఉంటుంటది. సో, ఈ ఫోటోస్‌లో ఏదైతే కనిపిస్తుందో ఒక మాటలో చెప్పాలంటే ఈడ మనం ఫార్మ్ హౌసెస్ అనుకుంటాం. వాళ్ళు రాంచ్ హౌస్ అని అనుకుంటారు. సో, ఇట్లాంటి రాంచ్ హౌస్‌లని ఇప్పుడు పెళ్లి వేడుకలకి అద్దెకిచ్చేస్తున్నారట. అండ్ ఇంకొంతమంది ఇంకా బిజినెస్‌లో ఆరితేరిన వాళ్ళేందంటే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్యాకేజ్‌తో అంటే రాంచ్ హౌస్, తర్వాత పెళ్లి బాజాలు, పంతుళ్ళు, తర్వాత ఫోటోగ్రఫీ, మేకప్ జేసేవాళ్ళు, ఫుడ్ క్యాటరింగ్ అన్నీ కలిపి ఒక ప్యాకేజ్ జేసి ఇచ్చేస్తున్నారట. సో, ఎవరైతే పెళ్లి చేసుకునే వాళ్ళో భారతదేశానికొచ్చి సంబంధాలు జూసి, పెళ్ళిళ్ళు జేసుకొని, మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళక్కడ బోయి, ఈ ఖర్చులన్నీ కాలిక్యులేట్ జేసుకొని, ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డారట. సో, అందుకనే రాంచ్ హౌస్‌లోనే పెళ్లి తంతులందరూ గూడా కంప్లీట్ జేసుకునే పరిస్థితి. సో, ఇట్లా రోజుకి అక్కడ వందలాది పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంట. సో, ఈ నెల రోజుల్లోనే వేలాది పెళ్ళిళ్ళకి ఫంక్షన్ హాల్స్ అన్నీ గూడా రాంచ్ హౌస్‌లు బుక్ అయిపోయిన పరిస్థితి. సో, ఇట్లా ట్రంప్ భయానికి భారతీయులు భారతదేశంలో అడుగుపెట్టడమే గాదు, ఇతర దేశీయులు కూడా ఇతర దేశాల్లో అడుగుపెట్టలేని పరిస్థితి పెళ్ళిళ్ళ కోసం. సో, పెళ్ళిలో కూడా కాంప్రమైజ్ అయ్యి నచ్చినా, నచ్చకున్నా అడ్జస్ట్ అయ్యి ఇంకా పెళ్లి ఇప్పుడు జరగకపోతే ఇంకో 3 సంవత్సరాల వరకు జరిగే పరిస్థితులు లేవని కొంతమంది. సో, చేసేసుకుంటే అయిపోతదిగా ఎవరినో ఒకరిని కొంతమంది. ఇంకా అక్కడుండే వాళ్ళని చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయని ఇంకొంతమంది. మరి ఇక్కడుండే వాళ్ళ రిలేటివ్సో, తల్లిదండ్రులైన పెళ్ళిళ్ళకి పోవాలి అంటే చాలా నియర్ బై ఉండేవాళ్ళని అంటే కుటుంబంలో ఒక నలుగురు, ఐదుగురు మాత్రమే అక్కడ ఇన్వైట్ చేస్తున్నారట. ఇక అక్కడ ప్యాకేజెస్ నచ్చకుండా ఇబ్బంది పడే వాళ్ళ కోసం ఫోటోగ్రాఫర్స్‌ని ఇక్కడి నుంచే బుక్ చేసుకొని మరి అమెరికాకి పిలిపించుకుంటున్నారట. సో, ఇట్లా మొత్తానికైతే అమెరికాలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి.